శ్రీ గురుభ్యో నమః. ఈ ప్రత్యేక వీడియోలో శని కుజగ్రహాల యొక్క కలయికను గురించి నేను వివరించబోతున్నా. కొంచెం లోతుగా వినటానికి ప్రయత్నం చేయండి. ఎందుచేతనంటే ఖగోళంలో ఒక్కోసారి కొన్ని గ్రహాల కలయికలు మనలో గొప్ప విశేషాలని అందించడానికి అవి ప్రయత్నం చేస్తుంటాయని మనం పరోక్షంగా విశ్వసించాలి. ఈ కోణంలోనే 2024 మార్చి 15వ తేదీ సాయంత్రం 6:08 కుంభరాశిలోకి కుజుడు ప్రవేశిస్తున్నాడు. ఆల్రెడీ కుంభరాశిలో శని సంచారం సాగిస్తున్నాడు. ఈ కుజుడు శని రెండు కూడా పరస్పరం శత్రుత్వంతో ఉండేటువంటి పాపగ్రహాలు. ఓకే, అంటే ఈ రెండు గ్రహాలు శత్రుత్వంతో ఉండే పాపగ్రహాలు కనుక ఈ రెండు శత్రుగ్రహాల కలయిక జరుగుతున్నదన్నమాట. ఇది 15వ తేదీ సాయంత్రం 6:08 ప్రారంభమవుతుంది. అయ్యి రాబోయే ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 8:08 వరకు కొనసాగుతుంది. 8:28 వరకు, అంటే మొత్తం 38 రోజుల 14 గంటల 30 నిమిషాల పాటు. అంటే టోటల్గా కొద్దిగా అటు ఇటుగా మనం ఒక ఫిగర్కి వచ్చేద్దాం. అంటే 39 రోజుల పాటు శనికుజుల యొక్క సంఘర్షణ, ఈ శనికుజుల యొక్క కలయిక, శనికుజుల యొక్క సంయోగము కుంభరాశిలో జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ జరిగే సమయంలో ఈ రెండు గ్రహాలు ఎదురెదురుగా రావటంలే. ముందు శని ఉన్నాడు, వెనక్కి కుజుడు వస్తున్నాడు. అలా వస్తూ రెండు కూడా ఒక బిందువు దగ్గర ఆ రెండు కక్షలు కలుస్తాయి, ఒక సరళ రేఖ దగ్గర. అది ఏప్రిల్ 10వ తేదీన జరగబోతున్నది. మొత్తం కుంభరాశి 30 డిగ్రీలు ఉంది. ఆ 30 డిగ్రీల కుంభరాశిలో 20వ డిగ్రీ దగ్గర శనికుజుల యొక్క కలయిక జరగబోతుందన్నమాట. దీనికి ఎవరు ఆందోళన చెందాల్సినంత అవసరం అంటూ ఏమీ లేదు. అయితే ఈ శనికుజులు వీటిని గురించి మనం కొంచెం లోతుగా వెళ్తే, శని అసలు ఎవరు? కర్మప్రభు, ఆ కుంభరాశికి అధిపతి. కుజుడికి బద్ధ శత్రువు. అయితే ఇంతకీ కుజుడు ఎవరు అంటే, మనలో కొన్ని కొత్త ఆశలు ఆశయాలు ఎన్నో ఉంటుంటాయి మనకు. ఇలాంటి ఆశలు ఆశయాలతో పాటు మనకు అవసరాలంటూ కూడా ఉంటాయి. మన అవసరాలు తీరాలన్నా, మన ఆశ నెరవేరన్నా మనకు ఒక శక్తి అంటూ కావాలి. కనుక ప్రతి వ్యక్తికి కొన్ని ఆశలు చిగురుస్తుంటాయి, కొన్ని అవసరాలు వస్తుంటాయి. ఈ ఆశలు చిగురించి అవసరాన్ని కూడా పూర్తయి అంటే మన పని నిర్విఘ్నంగా కొనసాగాలి. అంటే మనలో ఒక శక్తి అంటూ కావాలి. అలాంటి శక్తిని అందించేవాడే కుజుడు. అలాంటి శక్తిని కుజుడు అందించి మనకు లబ్ధి చేస్తున్న సమయంలో ఆ శక్తిని నియంత్రించేటువంటి వాడే శని. కనుక మనకు ఉన్నటువంటి ఆశలన్నీ కూడా అడియాసలు కాకుండా, ఎక్కడ కార్యభంగం కాకుండా, మనం సుదీర్ఘంగా ప్రయాణం సాగిస్తుంటాం కనుక ఆ ప్రయాణంలో ఎక్కడ బ్రేక్స్ లేకుండా మన జీవన శైలి ఎక్కడ కుంటుపడకుండా ఉండాలంటే ఈ కుజుని యొక్క అనుగ్రహం ఉండి తీరాలి. కానీ ఈ కుజుని యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ మధ్యలో ఈ శని అడ్డు తగలడంతో, శని కుజుల యొక్క కలయిక జరగడంతో మన అభివృద్ధి కుంటుపడేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని ఇతర సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా శనికుజుల సంఘర్షణ అనగానే రాజకీయ వర్గం వారు కొంత ఆందోళన చెందుతుంటారు. ఎందుచేతనంటే రాజకీయ అదృష్టాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. అదృష్టం దురదృష్టం అంతా కూడా శనికుజుల సంఘర్షణ ఉంటుంది. గతంలో ఇలాంటి సందర్భాలు ఎన్నో జరిగి ఉన్నాయి.
కుంభరాశిలో జరిగితే ప్రత్యేకమైన రిజల్ట్ ఉంటుంది. అలాంటి 12 రాశులు ఎక్కడో జరుగుతూ ఉంటాయి. గతంలో శనికుజులు జరిగినప్పుడు అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. గత వీడియోలో కూడా నేను చెప్తున్నాను. అలాగే ఇందిరాగాంధీ అసాసినేషన్ అప్పుడు కూడా శనికుజుల యొక్క 21 డిగ్రీ దగ్గర కలయిక సంఘర్షణ అంటారు. సరే, ఇది ప్రపంచవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో కొంత కలకలలాగా క్రియేట్ చేస్తుంటుంది. అలాగే ప్రకృతి వైపరీత్యాలు, ప్రతి వ్యక్తి మానవుడు చేసేటువంటి ఎత్తులు, జిత్తులు, గమ్మత్తులు, వీటితో పాటు ప్రతి వ్యక్తి ఏదో కొన్ని ఆలోచనలు చేస్తూ కొన్ని రకమైనటువంటి విపత్తులను తెచ్చుకునేటువంటి ఆలోచనలు చేస్తుంటారు. అంటే ఎత్తులు కావచ్చు, గమ్మత్తులు కావచ్చు, చిత్తులు కావచ్చు, విపత్తులు కావచ్చు, ఇలాంటివి ఎన్నెన్నో ఉంటుంటాయి. ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా మనం గమనిస్తుండాలి. అయితే ఖగోళంలో కూడా కొన్ని ఆటుపోట్లంటూ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటుంటాయి. కనుక ఇది ఒక శక్తివంతమైన కలయిక, మామూలు కలయిక కాదు, చాలా గొప్ప శక్తివంతమైన కలయిక, మన జీవితాలను సుసంపన్నం చేసేటువంటి కలయిక. ఈ పాయింట్ బాగా అర్థం చేసుకొని మన జీవితాలను సుసంపన్నం చేసే కలయిక. అంటే ఈ కలయిక వలన మన జీవితాలు సుసంపన్నం అవుతాయంటే అవుతాయి, కానీ జాగ్రత్తగా మనం వెళ్తుండాలి. మన ఆలోచన సరళి కూడా అలాగే ఉండాలి. మన వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, నెక్స్ట్ వ్యవహారాలు కావచ్చు, ఆర్థిక మూలాలు మెయిన్ అన్నిటికంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక మూలాలు, మన వ్యవస్థలు, మన కట్టుబాట్లు, మన కోరికలు. ప్రతి వ్యక్తికి కోరికలు అంటూ ఉంటాయి. కనుక ఇలాంటి కోరికలు, కట్టుబాట్లు, దానికి తోడు మన కృషి, వీటన్నిటికీ కూడా మనకు శక్తి కావాలి, లబ్ధి కావాలి అంటే కుజుని యొక్క అనుగ్రహం ఉండి తీరాలి. అలాంటి కుజుని యొక్క అనుగ్రహం విశేషంగా పొందేటువంటి అవకాశాలు ఈ 39 రోజుల్లో ఉండబోతున్నాయి. కానీ ఈ 39 రోజుల్లోనే ఆ కృషికి భంగం కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎప్పుడైతే మన అవసరాలను తీర్చేటువంటి శక్తి ఇచ్చేటువంటి కుజుడు శనితో విభేదిస్తాడో, సంఘర్షణ లోనవుతాడో, అప్పుడు మనకు కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు వస్తాయి. కనుక సరైనటువంటి ప్రణాళికతో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అనవసర ఖర్చులు తొలగించుకోవాలని చాలామంది అనుకుంటుంటారు. నిజమే, ఒక్కోసారి ఖర్చులే మనల్ని సమస్యలకు తెస్తాయి. ఆ అనవసర ఖర్చులు వదిలించుకోవడానికి ఒక దీర్ఘకాలమైనటువంటి లక్ష్యాలను ఉంచుకొని దాని గమ్యాలను చేరటానికి మనకు ఒక లక్ష్యం ఉంటేనే గమ్యం చేరుతాం. కాలంటే ఆ లక్ష్యాలను ఏదో ఆలోచన చేసుకుని వాటి ద్వారా గమ్యాలను వెళ్ళటానికి మనలో ఒక నూతన ఉత్సాహం, ఆ నూతన ఉత్తేజం, దీంతో పాటు ఉత్తమమైనటువంటి ఆలోచనలు రేకెత్తించి ఒక అదనంగా కొత్త కొత్త ప్రణాళికలను మనలో కల్పించాలి. కొత్త కొత్త ప్రేరణలు మనకు రావాలి. అన్నీ వస్తాయి, కానీ ఇక్కడే పప్పులో కాలేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఏమిటి ఆ పప్పులో కాలు? ఏమిటి? అనేక సవాళ్ళను ఎదుర్కొనేటువంటి స్థితిగతులు ఉన్నాయి. సో మన కృషి, మన కోరికలు, మన ఆర్థిక మూలాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఒక్కోసారి ఈ సవాళ్ళు ఎదుర్కొంటాం. భావోద్వేగాలు అధికం చేస్తుంటుంది. కానీ ఈ భావోద్వేగాల ప్రవాహాలు ఎట్లా ఉంటాయంటే చాలా అధికంగా ఉంటాయి. ఇలాంటి భావోద్వేగ ప్రవాహాలను ఎదుర్కొని మనం నిలబడాలి. అక్కడే ఒక్కోసారి కష్టం అనిపిస్తుంటుంది. లోతైనటువంటి అవగాహన ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మన ప్రగతిని నిర్దేశించే విధంగా లబ్ధిని మనం పొందగలం. అయితే ఈ సమయంలోనే కొందరు అధికంగా కష్టపడుతుంటారు. ఏదైనా సాధించాలనే తపంతో ఉంటారు. కొందరైతే చాలా అధికంగా కష్టపడుతున్నట్టుగా నటిస్తుంటారు. కొందరు నిజంగా కష్టపడుతుంటారు, కొంతమంది కష్టపడుతున్నట్టు నటిస్తున్నారు. ఓహ్, ఉదయం నుంచి నాకు ఆ పని ఉందండి, ఈ పని ఉందండి అంటారు, ఎక్కడ క్షణం తీరిక లేదంటారు. ఇలాంటి వాళ్ళు కష్టపడుతున్నట్టుగా చెబుతుంటారు, కానీ అంతా అక్కడ రికార్డ్ అయిపోతుంటుంది.
కనుక మనకు సవాళ్ళు ఎదుర్కొన్నారు. ఏదో కష్టపడుతూ నటించిన మాత్రం సవాళ్ళను ఎదుర్కోలేము. ఎప్పుడైతే ఈ నటన కొంతమందిని సోమం చేస్తుంది, కొంతమంది వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలని భంగం చేస్తుంది. ఇది చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. కనుక మన సవాళ్ళను ఎదుర్కోవాలి, ఆటుపోటు ఎదుర్కోవాలి, మనకున్న అస్థిరతను ఎదుర్కోవాలి. ఎప్పుడైతే మనం ఎదుర్కోగలుగుతామో మనం అద్భుతమైన విజయాలను సాధించగలుగుతాం. అలాంటి స్థితిగతులను అందించడానికి 2 గొప్ప దిగ్గజాలు ఉన్నాయి. స్వర్గపు దిగ్గజాలు అంటారు, హెవెన్లీ జైంట్స్. శనికుజుల యొక్క కలయిక, శనికుజుల యొక్క సంఘర్షణ. అయితే ఇక్కడ మరొక విషయం ఉంది. మార్చి 15వ తేదీ సాయంత్రం 6:08 ఆ రాశిలోకి, కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 8:20 కుంభరాశి నుంచి బయటకు వచ్చేస్తాడు. అంటే మొత్తం 38 రోజుల 14 గంటల 30 నిమిషాలు ఈ కలయిక. ఇందులో పిన్ టు వెళ్తూ 0 డిగ్రీ దగ్గర ఆ 2 కలయికలు, అంటే 20 డిగ్రీల దగ్గర ఈ కలయిక జరుగుతుంది. అది ఏప్రిల్ 10వ తేదీ. ఇక్కడ అసలు పాయింట్ ఉంది. ఏప్రిల్ 10వ తేదీ అంటే ఎప్పుడుది? ఉగాది వెళ్ళిన 2వ రోజే. ఏప్రిల్ 9వ తేదీ పాల్గొన అమావాస్య. ఆ పాల్గొన అమావాస్య రోజున సంపూర్ణ సూర్యగ్రహణం దాదాపు 4 నిమిషాలు ఉంది. అది భారతదేశంలో కనపడదు, ఇతర దేశాలలో కనపడుతుంది. ఆ సూర్యగ్రహణం జరుగుతుంది. సూర్యగ్రహణం 2వ రోజే క్రోధినామ సంవత్సరం ఉగాది. ఉగాది వెళ్ళిన 2వ రోజే ఈ కలయిక. అయితే ఏమి అనుకోవచ్చు, ఏమైంది? ఇక్కడ ఇంకొక మాట చెప్తాను. ఉగాది అనగానే మనం పంచాంగాలు చూస్తాం. ఈ పంచాంగంలో రాజు ఎవరు, మంత్రి ఎవరు, ఆధిపత్యం చూస్తాం. అలా చూస్తున్నప్పుడు అక్కడ రాసి ఉంటుంది. క్రోధినామ సంవత్సరానికి రారాజు కుజుడు, క్రోధినామ సంవత్సరం మంత్రి శని. అంటే ఖగోళంలో ఆ రోజున గ్రహస్థితి ప్రకారంగా నవనాయక ఆధిపత్యాలు అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పోర్ట్ఫోలియో వస్తాయి. అంటే కొత్తగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లన్నమాట. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. అంటే కుజగ్రహం రాజ్యాధికారం పొందుతాడు. ఆయన 1 సంవత్సరం పాటు రాజుగా ఉంటాడు. ఎప్పటిదాకా సంవత్సరం ఎప్పుడు వెళ్ళిపోతుంది? 2025వ సంవత్సరం మార్చి నెల 29వ తేదీ దాకా ఇది కొనసాగుతూనే ఉంటుంది. 355 రోజుల పాటు. ఆ మంత్రి శని, రాజు కుజుడు. కనుక రాజైనటువంటి కుజుడికి, మంత్రి శనికి సహజంగానే ఈ ఇద్దరికి కొంత వ్యతిరేకత అంటూ ఉంది, శత్రుత్వం ఉంది. కానీ ఈ 2 ఒక పరస్పర కలయిక జరుగుతున్నది. ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. రేపు ఉదయం ఈ 2 గ్రహాలు కలుస్తున్నాయి. ఈ 2 గ్రహాలు కలుస్తున్నాయంటే ఇంకా లోతుగా చెప్పాలంటే ఒక కరెంటు లైట్ ఉంది. ఫ్యాన్ తిరగాల, లైట్ వెలగాల, ఏం కావాలా? ప్లస్ మైనస్ 2 తీగలు ఉంటాయి. ఈ 2 తీగలవన్నీ ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఆ 2 తీగల్ని అవి తీసేసి ఒకదానికొకటి కలిపితే ఏమవుతుంది? ఫ్యూజులు ఎగిరిపోతాయి. అక్కడ వెలుగునిచ్చేటువంటి లైట్ పనిచేయదు, గాలినిచ్చేటువంటి ఫ్యాను పనిచేయదు, కూలర్స్ పనిచేయవు, ఏం పనిచేయవు. అంత అంధకారమైపోతుంది. సో ఆ విధంగా శనికుజుల యొక్క సంఘర్షణ కుంభరాశిలో 20వ డిగ్రీ దగ్గర ఈ 2 గ్రహాలు కలుస్తాయి. అంటే రాబోయేటువంటి సంవత్సరం అంతా కూడా దీని ప్రభావం ఉంటూనే ఉంటుంది అన్నమాట. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొన్ని చోట్ల సంక్షోభాలు పెరిగిపోతుంటాయి. రాజకీయ కక్షలు, కార్పణ్యాలు. అసలు రాజకీయమే కొంచెం పరస్పర వైరాలతో ఉంటుంది, కక్షలతో, కార్పణ్యాలతో ఉంటుంది. ఇది ఇంకా మితిమీరిపోతుంటుంది. దీనికి తోడు 15వ తేదీనే ఈ కలయిక, అంటే ఆ రాశిలోకి ప్రవేశిస్తున్నారంటే ఇంకా భారతదేశంలో ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేస్తుంది. సాధారణ ఎలక్షన్, జనరల్ ఎలక్షన్ జరగబోతున్నాయి. మరి దాని ప్రభావం ఎలా ఉంటుంది? శనికుజుల యొక్క ప్రభావం ఎలక్షన్స్ మీదే ఉంటుంది. ఒక భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా యుఎస్లో అధ్యక్షుల వారి పైన కూడా దీని ప్రభావం ఉంటుంటుంది. నెక్స్ట్ దీంతోపాటు
కొన్ని సముద్రాలపైన, భూకంపాలపైన, సముద్రాలపైన అంటే కొంచెం కొన్ని కొన్ని ప్రాంతాల్లో సముద్ర తగాదాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా అయితే దక్షిణ చైనాలో సముద్ర వివాదం ఉంది. అక్కడ కొంచెం వివాదం ముదిరేటువంటి అవకాశాలు ఉంటాయి. కెనడా అండ్ భారత్, ఈ రెండు దేశాల సంబంధాలు కూడా కొంచెం దిగజారేటువంటి పరిస్థితులు ఉంటాయి. స్టాక్ మార్కెట్ పైన దీని ప్రభావం ఉంటూ ఉంటుంది. సో యథావాత చెప్పొచ్చేది ఏంటంటే, దీన్ని వాస్తవంగా మనం ఈ రెండు గ్రహాల యొక్క కలయికలు జరుగుతున్నటువంటి ఈ సమయంలో మేషరాశి నుంచి మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీనాల వారు, వీరిలో కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ప్రతి వ్యక్తికి వస్తుంటాయి, ప్రతి నిమిషం వస్తుంటాయి, ప్రతి సెకండ్ వస్తుంటాయి. కానీ ఈ ఆలోచనని ఒక సిస్టమేటిక్ లెవెల్లో తీసుకుని వెళ్ళాలి. ఎప్పుడైతే సిస్టమేటిక్ లెవెల్లో తీసుకుని వెళ్తామో అప్పుడు లబ్ధి అధికంగా ఉంటుంది. కానీ ఇక్కడ మరొక అందరికీ తెలియనటి అంశం ఏమిటంటే, ఏమంటే ఎప్పుడు మనకు చక్కగా మనం ఆలోచనలు వస్తుంటాయి, ఆలోచనని ఏదో ప్లానింగ్ చేస్తుంటాం, ప్లానింగ్ ప్రకారంగా ముందుకు తీసుకుపోతుంటాం, సక్సెస్ అవుతుంటామండి. దీనికి ఏం గొప్ప విశేషం అంటూ ఏమీ లేదు కదా అనుకోవచ్చు, నిజమే. కానీ శని కుజుల యొక్క సంఘర్షణ జరుగుతున్నప్పుడు కుజుని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే మన శక్తి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది, బీపీ ఉంటుంది, ఆ ఉడుకు, ఆ టెంపో పెరిగిపోతుంటుంది. బీపీ పెరిగిందంటే ఇంకా పరిస్థితి వేరుగా ఉంటుంది. అలాగే మనలో ఒక శక్తి పెరుగుతుంటుంది, ఉష్ణం పెరుగుతుంటుంది. అయితే ఈ శని కుజుల యొక్క కలయిక జరుగుతున్నటువంటి టైంలో 39 రోజులు కలయిక జరిగింది కదండి, అయిపోయింది కదా అనుకోవచ్చు. కానీ ఈ రెండు గ్రహాల యొక్క కలయికని మనం ఇంకో రకంగా ఉగాది యొక్క పంచాంగం ప్రకారంగా చూస్తే ఒకరికి రాజ్య పదవి వచ్చింది, ఒకరికి మంత్రి పదవి వచ్చింది. సంవత్సరం పాటు ఈ కుజుడు రాజుగా ఉన్నాడు, సంవత్సరం పాటు ఆ శని మంత్రిగా ఉన్నాడు. మనం పంచాంగాల్లో ఫలితాలు చూసుకుంటాం కదా, సూర్యగ్రహణం ఇక్కడ ఉందని, అక్కడ అది ఉందని, ఆదాయం ఇంత, వ్యయం ఇంత, ఇది పెద్ద బూటకం. నేను ఎన్నోసార్లు చెప్పాను. కానీ ఇప్పుడు అసలు ఆదాయం ఎంత, అసలు వ్యయం ఎంత? ఈ శని కుజుల సంఘర్షణ జరిగినటువంటి ముందు రోజే ఉగాది కనుక దీని ప్రభావం అంతా కూడా సంవత్సరం అంతా ఉంటుంటుంది. కేవలం మంగళవారమే ఉగాది వచ్చిందంటే ఆదాయం ఎంత, వ్యయం ఎంత అనేటువంటి ఇవన్నీ కట్టుకథలు. సంవత్సరం మొత్తం మీద చాతుర్గ్రహ కూటములు ఎక్కడున్నాయి, పంచగ్రహ కూటములు ఎక్కడున్నాయి, అవన్నీ గమనించాలి. ఆ తర్వాత లోపల ఏమన్నా గ్రహణాలు ఉన్నాయా, చంద్రగ్రహణాలు ఉన్నాయా, సూర్యగ్రహణాలు ఉన్నాయా, శని కుజుల కలయికలు ఉన్నాయి, కుజరాహుల కలయికలు ఉన్నాయి. ఇప్పుడు ప్రారంభంలోనే ఉగాది వచ్చిన ప్రారంభంలోనే శని కుజుల సంఘర్షణ, ఆ తర్వాత ఏప్రిల్ 23 తర్వాత కుజరాహు సంఘర్షణ 1 by 1 ఉంటుంది. ఆ తర్వాత శని యొక్క తీక్షణ చూపు కుదిరిపోయిన వీటన్నిటిని లెక్కించుకుని ఆ తర్వాత దీని ప్రభావం వలన ఏ రాశికి ఎంతెంత శాతం లబ్ధి ఉంటుందని చెప్పాలి తప్ప గుడ్డిగా ఇంత ఆదాయం ఇంత వ్యయమని చెప్పడం అనేది తప్పు. నేను గతంలో పంచాంగంలో ఈ మాట చెప్పాను, నాకు అంత ధైర్యం చాలా. కానీ ఎప్పటికైనా ఈ రహస్యాన్ని బయట పెట్టాలి. అందుకే నేను కొన్ని ప్రత్యేక శాతాలు ఉంటూ చెప్తున్నాను. ఆ శాతం ఏమిటి? లోపల ఉన్న గ్రహ సంచార స్థితిగతులను బట్టి ఆ శాతం నిర్ణయించడం జరుగుతుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ శని కుజుల సంఘర్షణ ప్రభావం దాదాపుగా ఏదో 38-39లో ఉంటుందని మాత్రం అనుకోవద్దు. దీని ప్రభావం రాబోయే 2025వ సంవత్సరం మార్చి నెల 29వ తేదీ వరకు ఉంటుంది. అంటే వీరిద్దరి పదవీ కాలం, ఒక్కొక్క ముఖ్యమంత్రి ఉంటాడు, ఆ ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా మేలు చేస్తుంటాడు, ఒక్కొక్క ముఖ్యమంత్రి ఉంటాడు ఆయన్ని విధ్వంసం చేస్తుంటాడు, ఒక్కొక్క ముఖ్యమంత్రి ఉంటాడు పాపం ఏమీ చదవక వెర్రి వెంగళపలాగా ఉంటాడు, ఒక్కొక్క ముఖ్యమంత్రి ఉంటాడు ఆయనకి ఏమీ తెలియదు కానీ తెలిసినట్టు నటిస్తాడు. నటించడం కాకుండా కొంతమంది చేత తెలుసుకుని ప్రజలందరికీ మంచి పాలన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఒక్కొక్కరికి ప్రజలను ఎత్తిన టోపీ పెట్టాలని చూస్తుంటాడు. కనుక ఇప్పుడు ఈ పదవి కుజుడికి వచ్చింది. కుజుడే రాజు, క్రోధినామ సంవత్సరం రాజు కుజుడు, క్రోధినామ సంవత్సరం మంత్రి శని. కనుక 12 రాసుల వారికి ఫలితాలు ఎట్లా మనం చెప్పుకుంటాం అది వేరు. కానీ ఈ శని కుజుల సందర్భంగా కేవలం శని కుజుల యొక్క పరస్పర ఘర్షణ వలన ద్వాదశ రాసులకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి
దాని గురించి నేను ఒక్కొక్క రాశిని గురించి చాలా వివరంగా చిన్న చిన్న జాగ్రత్తలు చెప్తాను. దీనికి ఏదో ప్రత్యేకంగా పరిహారం చేయాలని కాదు, దీనికి సమయాలంటూ ఉంటాయి. ఆ సమయాలు కూడా నేను తెలియజేస్తాను. కనుక ఈ వీడియోలో ఏంటంటే 38 రోజుల 14 గంటల 30 నిమిషాల పాటు జరిగే శనికుజుల యొక్క సంఘర్షణ ప్రభావం యావత్ విశ్వమంతా ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. కనుక 12 రాశుల్లో జన్మించిన వారు ఏ విషయాలపైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరైతే నటించడం మొదలెడతారో అక్కడ వారు దెబ్బతింటారు. అంతా తెలిసినట్టే మాట్లాడతారు. ఒక్కోసారి తాము కష్టపడుతున్నట్టుగా, తమ శక్తినంతా కూడా ధారపోస్తున్నట్టుగా ఆ మోసపు మాటలతోటి, నటనా చాతుర్యంతో ఎవరైతే ఉంటుంటారో వాళ్ళ భరతం పడతారు. ఇద్దరు పడతారు. ఇంతకీ శని గెలుస్తాడా, కుజుడు గెలుస్తాడా? దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఇక్కడ యుద్ధం జరుగుతున్నది. 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటుంది. కోడి పందాలే ఉన్నాయనుకుందాం. ఈ 2 కోళ్ళలో ఏదో ఒక కోడి గెలుస్తుంది, ఏదో ఒక కోడి పోతుంది. కనుక శనికుజుల సంఘర్షణలో ఎవరు గెలుస్తారు చెప్పేస్తున్నాను. కుజుడు గెలుస్తున్నాడు, శని ఓడిపోతున్నాడు. ఎలా చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. అసలే శత్రుక్షేత్రం కుంభరాశి. అలాంటి శత్రుక్షేత్రంలో ఆ కుంభరాశికి అధిపతి ఎవరు? శని. తన యొక్క క్షేత్రంలోకి శత్రువు వస్తున్నాడు. వచ్చి ఆ శనితోటే యుద్ధం సాగిస్తున్నాడు. ఆ టైం ప్రకారంగా మనం ఒక జాతక చక్రం వేసినప్పుడు రాశి, నవాంశ, భావం ఇట్లా వేసుకుంటూ వస్తుంటాం. ఆ విధంగా వేసుకుంటూ వస్తే ఫైనల్గా శని ఎక్కడున్నాడంటే మేష నవాంశలో ఉన్నాడు, నీచబడిపోయాడు. పైగా మేష నవాంశ ఎవరిది? కుజుని యొక్క శత్రుక్షేత్రం అయినటువంటి మేషరాశిలోకి శని నీచపడి అయిపోయింది పని. అంటే ఇప్పుడు మనకు కొంచెం ఏమైనా అర్థం చేసుకుంటారంటే, శని ఓడిపోయాడు కదా, కుజుడు గెలిచాడు కదా, కాబట్టి కుజ నక్షత్రాలు ఉండేవారంతా హైలైట్ అయిపోతారు. కుజ నక్షత్రాలు ఏమేమిటి? చిత్ర, ధనిష్ట, మృగశిర. అంటే ఈ 3 నక్షత్రాల వారి బ్రహ్మాండంగా ఉంటుందని. శని ఓడిపోయినాడు అంటే శని నక్షత్రాలు 3 ఉంటాయి: అనురాధ, ఉత్తరాభద్ర, పుష్యమి. ఈ 3 నక్షత్రాలు చతికిలు పడిపోయాడని మాత్రం అనుకోవద్దు. ఎప్పుడు అనుకోవద్దు. అష్టమ శని జరుగుతుంటుంది కర్కాటక రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అర్ధాష్టమ శని జరుగుతుంటుంది వృశ్చిక రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏలినాటి శని జరుగుతుంటాయి మకర రాశి వారికి చివరి భాగం జరుగుతుంటుంది. అలాగే కుంభరాశి వారికి 2వ భాగం ఏలినాటి శని జరుగుతుంటుంది. అలాగే మీన రాశి వారికి ఏలినాటి శని మొదటి భాగం జరుగుతుంటుంది. కానీ కొంతమంది శని మహాదశ జరుగుతుంటుంది, శని అంతర్దశ జరుగుతుంటుంది. కొంతమంది జాతకాల్లో కుజశనులు కలిసే ఉంటారు. కొన్ని జాతకాల్లో ఆ కుజశనులు లగ్నంలో కలిసి ఉంటారు, కొంతమంది సప్తమంలో కలిసి ఉంటారు. ఇట్లా రకరకాలుగా ఈ సమయంలో జన్మించేటువంటి వారు కూడా ఉంటారు. వారి యొక్క ప్రభావాలంతా రకరకాలుగా ఉంటుంటాయి. కాబట్టి ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన కృషి, మన పట్టుదల, మన విశ్వాసం, మన భావోద్వేగాలు వాటిని కూడా క్యాల్కులేట్ చేసుకోవాలి. మన భావోద్వేగాలు, మనకున్నటువంటి సమస్యల వలన వచ్చేటువంటి టెన్షన్స్ ఉంటాయి. ఆ టెన్షన్స్ వల్ల కూడా ఒక్కోసారి మనం లబ్ధి పొందుతాం. ఒక వ్యక్తి పొద్దుస్తమానం టెన్షన్ పడుతుంటాడు. ఆ టైం అనుకుంటాడు ఈ టెన్షన్ లేకుండా ఉన్నంటే ఆ పని కనుక అయిపోతే. ఒక వ్యక్తికి అప్పు ఉంటుంది, నిద్ర లేచిన మంది అప్పు తీర్చుంటాడు. ఆ బాధ తట్టుకోలేక కొంతమంది నానా ఇబ్బందులు పడుతుంటాడు. ఏదో ఒక ఆస్తి అమ్మేసి కట్టేసానుకో అప్పు తీరిపోతుంది. మరి ఆస్తి పోయింది కదా, మనం సంపాదించుకుంటున్నాం. కనుక కుజశనుల యొక్క సంఘర్షణ మనిషిని బ్రహ్మాండమైన స్థాయిలో తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. పాతానికి నొక్కడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది? మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కనుక అలాంటి జాగ్రత్తలు ఏమిటి? ఆ జాగ్రత్తలు ఒక్కొక్క రాశికి కొన్ని జాగ్రత్తలు చెబుతుంటారు. ఆ జాగ్రత్తలు కూడా 1 by 1 రాసులు ఇస్తా, చాలా త్వరగానే ఇస్తా, ఎక్కడ ఆలస్యం చేయను. నేను ఒక్కోసారి వీడియో చేసే సమయంలో కుక్కలు రావటం, సౌండ్స్ రావటం, ఆ టైంలో నాకే కొంచెం విసుగు చెంది రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో 4 రోజులు చేద్దాం అనుకుంటున్నా, కానీ కుదరటం ఏవో ఒక సమస్యలు వస్తున్నాయి. కనుక
ఇప్పుడు సమయం, ఈ వీడియో చేసే సమయం ఇప్పుడు ఎంతో తెలుసా? మిడ్ నైట్. దాదాపుగా చూస్తే సమయం ఎంత అయిందంటే 2:14 అయింది. మిడ్ నైట్. ఈ సమయంలో కూడా శబ్దాలు వస్తుంటాయి. కనుక ప్రజలకి మేలైనటువంటి రీతిలో ఈ సంఘర్షణ జరగటానికి అవకాశాలు ఉన్నాయి. మేలైన రీతిలో మనం పొందడానికి అవకాశాలు ఉన్నాయి. మన స్థితిగతులను కోల్పోవటానికి అవకాశాలు ఉన్నాయి. కనుక ఎవరు ఎక్కడ ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉంటూ నేను చెప్పే 4 పాయింట్ని కొంత ఫాలో కావడం ప్రయత్నించండి. దీనికి ఆ పూజ చేద్దాం, ఈ పూజ చేద్దాం, ఈ స్తోత్రం చేద్దాం, అది కాదు. దీనికి ఏమంటే పరిహారం ఏమిటండి? ఏ దేవత? ఇక్కడ పరిహారాల దగ్గరికి వెళ్ళకండి. పరిహారం ఏమిటో తెలుసా? మీలో సరికొత్త నిర్ణయం తీసుకోవటమే సరైన పరిహారం. సరైన జాగ్రత్త తీసుకోవటమే సరైన పరిహారం. మీరు కనుక ఇలాంటి జాగ్రత్త, నేను చెప్పబోయే జాగ్రత్తలు తీసుకున్నాను అనుకోండి, ఇంకా అద్భుతంగా ముందుకు దూసుకుని వెళ్ళగలరు. 1 సంవత్సరం పాటు కుజుని యొక్క పరిపాలన సాగిస్తుంది. అలాంటి కుజుని పరిపాలన ఆ మంత్రి గారు, ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరు మనం అనుకుందాం, ఆ సంవత్సరానికి, క్రోధినామ సంవత్సరానికి ఆయన డైరెక్ట్గా మనకు శక్తిని ఇస్తాడు. పదవి ఆయన చేతిలో ఉంది. మొట్టమొదటి చెప్పా, మన అవసరాలను తీర్చే శక్తిని ఇచ్చేవాడు కుజుడు. కనుక అలాంటి శక్తిని సుసంపన్నం చేసుకొని ముందుకు దూసుకు వెళ్ళే విధంగా ప్రయత్నాలన్నీ కూడా చేస్తుంటే ఎక్కడ మన కట్టుబాటు దెబ్బతినవు, మన సంఘర్షణలు దెబ్బతినవు, మన సంఘర్షణలు తొలగిపోతాయి. ఒక సంఘర్షణ దెబ్బతింటం ఏంటి? ఏదో రకమైన కొత్త నిర్ణయాలు తీసుకొని ఈ దెబ్బ తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్య చేసుకునేవారు ఉంటారు కొన్ని చోట్ల. కనుక ఆ సంఘర్షణ నుంచి ఇండైరెక్ట్గా బయటపడగలుగుతాం. కనుక ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ప్రపంచంలో భూకంపాలు కావచ్చు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కావచ్చు, రాజకీయ కక్షలు, కార్పొరేట్లు, పైగా దట్టు జనరల్ ఎలక్షన్స్ వచ్చిన టైం కూడా ఇదే. ఈ 2 గ్రహాల యొక్క ప్రారంభం అయిందా మార్చి 15వ తేదీ నుంచే 1 గంట అటు ఇటుగా ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేస్తుంది. ఇంకా ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే మనం డబ్బు కూడా తీసుకోవడం లేదు, సమస్యలు వస్తాయి. నిజంగానే ఒక వ్యక్తి బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసుకొని 1 లక్ష రూపాయలు డ్రా చేసుకుని పోతుంటే పోలీసు శాఖ వారు పట్టుకుంటే ఎక్కడిది ఏంటి? మనం ముందు చెప్తాం, అయ్యా నా డబ్బు నేను డ్రా చేసుకుని వచ్చాను, వచ్చినా కాదు ముందు స్టేషన్ పా అంటారు. కనుక చాలా అద్భుత విజయాలను సాధించడానికి ఈ సంఘర్షణ ఉంది. మరీ చెబుతున్నా, అద్భుతమైన స్థితిగతులను పొందటానికి ఈ సంఘర్షణ ఉంది. కానీ మనం మన జాతకరీత్యా, మన గ్రహచారరీత్యా మన స్థితిగతులు ఉంటాయి. కనుక మన జాగ్రత్తలు తీసుకోవాలి. చెప్పేవాడు ఉండాలి మీకు. కొంతమందికి చెప్పేవాళ్ళు ఉండరు. కొంతమందికి చెప్పేవాళ్ళు ఉన్నప్పటికీ నటిస్తుంటారు, అంతా విన్నట్టు. ఈ చెవిని వింటారు, అటు వదిలేస్తారు. 1కి 10 సార్లు చెబుతున్న మాట ఎవరైతే దొంగ మాటలు చెబుతూ నటిస్తూ అంతా తెలిసినట్టే ఉన్నారో వారి ఫలితం పడతారు. కనుక అవి ఒక్కొక్క రాశికి ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి చాలా క్లుప్తంగానే చెప్తాను. పెద్ద కష్టమైన జాగ్రత్తలు ఏం కాదు, చాలా క్లుప్తంగా చెప్తాను. ఆ జాగ్రత్త తీసుకొని ప్రయత్నం చేయండి. చక్కగా శని కుజుల యొక్క సంఘర్షణలో శని ఓడిపోతున్నాడు గనక, కుజుడు గెలుస్తున్నాడు గనక, ఆ కుజుడే రాజు గనక, ఆ రాజు యొక్క అనుగ్రహం పొందటానికి మనమంతా కూడా కృషి చేయాలనేటువంటి సదుద్దేశంతో ముందుకు దూసుకుని వెళ్ళాలి. శుభం.